హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పేర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మన ఛానల్లో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ప్రాసెస్ ఎలానో చూసేద్దామా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ప్రాసెస్లోకి వచ్చేసేయండి. సో ఫస్ట్ అయితే మనం 1 కేజీ మటన్ తీసుకుందాం. సో మటన్లోకి ఫస్ట్ అయితే పసుపు కొంచెం వేసుకోవాలి. నెక్స్ట్ ఉప్పు వేసుకోండి, తగినంత వేసుకోండి. తర్వాత టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. నేనైతే కొంచెమే వేస్తున్నాను. నెక్స్ట్ కారం అనేది ఎక్కువగా వేసుకోండి, ఎందుకంటే కారం వేయటం వల్ల మనకి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. సో కారం కూడా వేసేసుకోండి. నెక్స్ట్ ధనియాల పౌడర్, గరం మసాలా 2 కలిపి వేసేసాను. సో నెక్స్ట్ వచ్చేసి స్వస్తిక్ మటన్ మసాలా అయితే నేను వేస్తున్నాను. సో ఇదైతే ఒక్కటి వేస్తే చాలండి, చాలా అంటే చాలా స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది. సో నేనైతే ఫస్ట్ టైం కాదు, ఇది చాలాసార్లు అయితే ప్రిపేర్ చేశాను. సో ఇప్పుడు మిక్స్ చేసుకోండి. సో ఇలా మిక్స్ చేయడం వల్ల ఏంటంటే మనం వేసింది మొత్తం ముక్కలకి మంచిగా పడుతుంది. ఇలా చాలాసేపు మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటే మాత్రం మంచిగా ముక్కలకి అనేది పడుతుంది. సో నేనైతే చాలాసేపు ఇలా మిక్స్ చేస్తాను ఎప్పుడు చేసినా కూడా, అందుకే చాలా టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. సో మీరు కూడా ఎప్పుడైనా సరే చికెన్ అయినా సరే ఫస్ట్ ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి పక్కన పెట్టేసుకోండి. సో ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత చూసారా, అబ్బా చూస్తుంటేనే నోరూరిపోతుందండి బాబు, టేస్ట్ అయితే అద్దరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ఒక పెనంలో ఆయిల్ అయితే పోసుకోండి. నెక్స్ట్ టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి 3 కలిపి ఆయిల్ హీట్ అయ్యాక వేసేయండి. సో అవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేయండి. సో అది కూడా మంచిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అసలు స్మెల్ రాకూడదు, మంచిగా దాంట్లో కలిసిపోయేటట్లు ఉండాలి. నెక్స్ట్ మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా మటన్ని, సో అవి కూడా దాంట్లో వేసేసుకోవాలి. సో అలా వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి తిప్పేసి మూత పెట్టేసేయండి. కొంతసేపు ఆగిన తర్వాత ఆ నూనె అంతా పైకి వస్తుంది కొంచెం ముక్క ఉడికాక. నెక్స్ట్ అయితే కొన్ని వాటర్ అనేవి యాడ్ చేయండి. సో అలా యాడ్ చేసిన తర్వాత ఇలా చిన్నగా కలుపుకుంటూ అయితే ఉండండి, అడుగంటకుండా ఉంటుంది. చాలా అంటే చాలా స్మెల్ వస్తుంది, మస్తుంది, అసలు చూస్తుంటేనే నోరూరిపోతుందండి బాబు. ఎప్పుడు తిని ఎలా అనిపించే అంత చాలా బాగుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో నేనైతే మా వారికి ఇవాళ పెట్టేశాను. సో మా వారు అయితే తిని టేస్ట్ చెప్తా అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్, టేస్ట్ అయితే అదిరిపోయింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ ఆల్.